హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్ 1 to 8 లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఇక్కడ చూసిరా ప్రగతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అవనిగడ్డ. నేను అవనిగడ్డలో కోచింగ్ తీసుకున్నానండి. ఆ మెటీరియల్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ వన్, మనం ఆహారం ఎందుకు భుజిస్తామంటే ఆరోగ్యం మరియు శక్తి కోసం, శరీరం పెరగడానికి, సంతృప్తి కోసం, అలవాట్ల కోసం. ఆన్సర్ ఈజ్ 1, ఆరోగ్యం మరియు శక్తి కోసం. సెకండ్, ఆహార పదార్థాలు తయారీకి వాడే పదార్థాల పేరు. ఆహార అంశాలు, దినుసులు, అంశీభూతాలు, సుగంధ ద్రవ్యాలు. ఏమంటాం? దినుసులు అంటాము. ఈ మొక్క పువ్వును తింటారు. పాలకూర మొక్క, కొత్తిమీర మొక్క, ములగ మొక్క, క్యాబేజీ మొక్క. ఏ మొక్క పువ్వును తింటారు? క్యాబేజీ మొక్క. ఉప్పు ఒక మొక్క, జంతువు, ఖనిజం, పైవన్నీ. ఉప్పు ఒక ఏంటిది? ఖనిజం. సుగంధ ద్రవ్యానికి ఉదాహరణ యాలకులు, బాదం, జీడిపప్పు, కిస్మిస్. యాలకులు. ఇది ఎండిన పండు. దాల్చిన చెక్క, లవంగం, బాదం, మిరియం. ఎండిన పండు ఏంటిది? బాదాము. బఠానీలో ఇది ఉంటుంది. కార్బోహైడ్రేట్స్, మాంసకృతులు, కొవ్వు, నూనె. బఠానీలో ఏది ఉంటుంది? మాంసకృతులు ఉంటాయి. బీట్రూట్లు ఇది ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. బీట్రూట్లో మాంసకృతులు, కొవ్వు, నూనె, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి. మనం వీటిలో నిల్వ ఉంచుతాము. ఉప్పు, బియ్యం, మంచు, సజ్జలు. ఉప్పు మనం వీటిలో నిల్వ ఉంచుతాము. ఏదైనా పచ్చళ్ళు నిల్వ ఉంచాలంటే ఉప్పు వేస్తాం కదా, అట్లా. పండ్లను వీటిలో నిల్వ ఉంచుతాము. పండ్లను ఉప్పు, ఎంగబెట్టి, మంచు, తేనె. పండ్లను తేనెలో నిల్వ ఉంచుతాము. అన్నం వండడానికి మనకు కేవలం డాష్ పదార్థాలు కావాలి. అన్నం వండడానికి ఎన్ని పదార్థాలు కావాలి? 2. ఆహారం వండడానికి ఉపయోగించే పదార్థాలను డాష్ అంటాం. పప్పులు, దినుసులు, ముక్కలు, ద్రవ్యాలు. ఆహారం వండడానికి ఉపయోగించే పదార్థాలను ఏమంటారు? దినుసులు అంటాం. మనకు డాష్ నుండి పాలు, మాంసం లభిస్తాయి. పక్షులు, జంతువులు, కోళ్ళు, బాతులు. జంతువుల నుండి మనకు పాలు, మాంసం లభిస్తాయి. కాలీఫ్లవర్ మొక్క యొక్క డాష్ను మనం తింటాము. ఏం తింటాం? పువ్వును తింటాం కదా. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియం మొదలైన వాటిని డాష్ అంటారు. ఏమంటారు? సుగంధ ద్రవ్యాలు అంటాం. జీడిపప్పు డాష్ ఒక పండు. ఏంటి? జీడిపప్పు ఒక ఎండుపండు. పచ్చి, పుచ్చు, కుళ్ళి. ఎండుపండు కదా. అన్ని రకాల కూరలు తినే అలవాటు మనకు చేరుస్తుంది. బలహీనులకు, బలవంతులకు, శక్తివంతులకు డాష్ 2 and 3. ఆన్సర్ ఇస్ అన్ని రకాల కూరగాయలను తినే అలవాటు మనలను బలవంతులను, శక్తివంతులను చేస్తుంది. ఆలుగడ్డ చిప్స్ డాష్లో వేయిస్తారు. నూనెలో వేయిస్తారు. తీర ప్రాంతాల్లో చేపలు నిల్వ చేయడానికి వీటిని డాష్ దృశ్యాలు చూస్తాం. 19. పొగబెట్టి. తీర ప్రాంతాల్లో చేపలు నిల్వ చేయడానికి ఇది ఇంపార్టెంట్. పొగబెట్టే దృశ్యాలను చూస్తాం. 20. డాష్ను ఉపయోగించి పండ్లు నిల్వ చేస్తాం. పండ్లను నిల్వ చేయడానికి ఏది చూస్తాం? బెల్లం పాకం, చక్కెర పాకం, నూనె, నెయ్యి. చక్కెర పాకం. ఇంతకుముందు పండ్లు, తేనె కూడా నిల్వ చేస్తాం. ఇది అయస్కాంత పదార్థానికి ఉదాహరణ. ఇనుము, కోబాల్ట్, నికెల్, పైవన్నీ. 21. అయస్కాంత ఆకృతి. గుర్రపు నాడి, వలయాకార బిల్ల, పైవన్నీ. అయస్కాంత ఆకృతి ఇవి 3 లాగా ఉంటుంది కాబట్టి పైవన్నీ. నెక్స్ట్, సహజ అయస్కాంతం. సహజ అయస్కాంతం అని ఏంటంటారు? లోడ్ స్టోన్. సహజ అయస్కాంతాన్ని మొదట గుర్తించిన గొర్రెల కాపరి ఎవరు? మాగ్నస్. అనయస్కాంత పదార్థానికి ఉదాహరణ అనయస్కాంత మేకు, పేపర్ క్లిప్, ఇనుప బోల్డు, కాగితం. అనయస్కాంత పదార్థానికి ఉదాహరణ కాగితం. సజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటే వికర్షించుకుంటాయి. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. స్వేచ్ఛగా వేలాడదీసిన కాగితం నిశ్చల స్థితిని వచ్చే దిశ. సహజ వేలాడదీసిన అయస్కాంతం నార్త్, సౌత్ చూపిస్తుంది. ఒక దండాయస్కాంతానికి ఇనుపరజను దగ్గరికి తీసుకువస్తే ఎక్కువ ఇనుపరజను అంటుకునే స్థానం. అయస్కాంత చివరలు. ఒక దండాయస్కాంతాన్ని ఇనుపరజను దగ్గరికి తీసుకువస్తే ఎక్కువ అంటుకునే స్థానం చివరలకి ఎక్కువ అంటుకుంటుంది.
ఆకర్షించుకుంటాయి. ఏంటి? విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. భూమి ఇలా ప్రవర్తిస్తుంది. ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం, అయస్కాంతం పైవన్నీ. భూమి అయస్కాంతంలో ప్రవర్తిస్తుంది. డాష్ బలమైన అయస్కాంతం. నియోడైనియం ఈస్ బలమైన అయస్కాంతం. లోహపు స్టిక్కర్స్ వెనుక డాష్ ఉంటుంది. లోహపు స్టిక్కర్స్ వెనుక ఏముంటుంది? అయస్కాంతం ఉంటుంది. శత్రువులను జయించడానికి లోడ్ స్టోన్ వినియోగించిన శాస్త్రవేత్త ఎవరు? ఆర్కిమెడిస్. ప్లాస్టిక్ పదార్థం ఒక అనయస్కాంతం. అయస్కాంతం ఏ ధర్మాన్ని అయస్కాంత దిక్సూచి తయారు చేయడానికి ఉపయోగిస్తారు? దిశ. అయస్కాంతం ఏ ధర్మాన్ని అయస్కాంత దిక్సూచి తయారు చేయడానికి ఉపయోగిస్తారంటే దిశ. అయస్కాంత దిక్సూచి వేరొక దగ్గరకు ఉండకూడదు. అయస్కాంతం. మొక్కల నుంచి తయారైన దారాలను ఈ విధంగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మొక్కల నుండి తయారైన దారాలను సహజ దారాలు అంటారు. విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి. నెక్స్ట్, ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని ఏమంటారు? ఇది ఇంపార్టెంట్. అయస్కాంత ప్రేరణ అంటాం. కర్ర డాష్ ఒక పదార్థం అనయస్కాంతం. నీటికి అధికంగా వేడి తగిలితే బాష్పీభవన రేటు తగ్గుతుంది. నీటి ఘనపరిమాణం. మంచు. పొగమంచు ఈ కాలంలో ఏర్పడుతుంది. శీతాకాలంలో ఏర్పడుతుంది. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను ఏమంటారు? సాంద్రీకరణం అంటారు. నీటి ఆవిరి నీరుగా మారేది సాంద్రీకరణం. మన రాష్ట్రంలో వర్షాలు సాధారణంగా కురిసే సమయం. వర్షాలు ఎప్పుడు కురుస్తాయి? జూన్ టు సెప్టెంబర్. నీరు ఉండే రూపాలు 4 రూపాలలో ఉంటుంది. నీటికి అధికంగా వేడి తగిలితే బాష్పీభవన రేటు ఏమవుతుంది? అధికంగా నీరు తగిలితే బాష్పీభవన రేటు పెరుగుతుంది. భూమి నుండి ఆకాశం వైపు ఎత్తుకు వెళ్తుంటే గాలి చల్లబడుతుంది. భూమి నుండి ఆకాశం వైపు వెళ్తుంటే గాలి చల్లబడుతుంది. వాన చినుకు వేగం గంటకు 7 నుండి 18 మైళ్ళు. నీటి ఆవిరి సాంద్రీకరణ ఫలితం వర్షం. మిగతా బిట్స్ మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ఈ బిట్స్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.